కందికాయ అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. అయితే నేను ఇక్కడ లేత కందికాయ అయితే తీసుకున్నాను. ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెల కందికాయ మొత్తం వేసేసి కందికాయ మునిగేంత వరకు నీళ్ళని పోసేసి తగినంత సాల్ట్ అనేది వేసేసేయాలి. ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ వెలిగించి గిన్నె అనేది స్టవ్ పైన పెట్టేసేయాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి కందికాయ అనేది మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి కందికాయ అనేది మొత్తం మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ ఉడికిన కందికాయని ఒకసారి ఒక కందికాయ తీసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒలిచి చూస్తే మనకి కందికాయ అనేది ఈ విధంగా కుక్ అయిపోవాలన్నమాట. తర్వాత మొత్తం ఒలిచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేసాను. ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, ఆనియన్స్ అనేటివి వేసేసి మంచిగా ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై అయిన తర్వాత కందికాయ మొత్తం మనం ఒలిచి తీసుకున్నాం కదా, కందికాయ మొత్తం ఇక్కడ యాడ్ చేసేసి మొత్తం ఎంత మిర్చి పౌడర్ అలాగే తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్లో సూపర్గా ఉంటుంది. మరి కందికాయ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? సీజన్లో తింటే చాలా మంచిది హెల్త్కి కూడా. ఒకసారి కామెంట్ బాక్స్లో సెక్షన్లో చెప్పేసేయండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కోసం చూస్తూ ఉండండి నా ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్.